ఓకే, నమస్కారం అమ్మా. శాశ్వత బిట్ పెట్టుకున్నారు కదా ఇక్కడ అందరూ కలిసి, మీరందరూ కూడా మహిళా కార్యకర్తలు ప్రకృతి వ్యవసాయంలో. ఒకసారి చెప్పండి, మీ సొంత పొలాల్లో పెట్టుకున్నారు, అలాగే ఇక్కడ కాంపాక్ట్ బ్లాక్లో కూడా పెట్టుకున్నారు. ఈ మనకి ఏదైతే మనం డ్రమ్స్ పెట్టేవారో వాటికంటే ఇది ఏ విధంగా మేలు పడుతుంది, మనకి ఏ విధంగా ఉపయోగపడుతుంది, ఎందుకు ఈ ఆలోచన వచ్చింది మీరు చెప్పండి అమ్మా. ద్రవజీవామృతం అంటే డ్రమ్ములో అయితే ఎవరైనా పట్టుకెళ్ళిపోవడం, కవర్లో చిరిగిపోవడం అలా ఉండేది సార్. దీనివల్ల ఏంటంటే ద్రవజీవామృతం ఒకటి కాకుండా కషాయాలు ఏవైనా కూడా మొత్తం కలిపి చేసుకోవచ్చు సార్ ఇందులోనే, శాశ్వతంగా ఇక్కడ ఉండడం వల్ల. ఓకే అమ్మ, మీరు అది కాకుండా అది ప్లాస్టిక్ సార్, డబ్బా ప్లాస్టిక్. ఇది మనం ఎలాగ ప్రకృతి వ్యవసాయం చేస్తున్నాం కాబట్టి అంత నేచురల్ గా ఉండాలని మీరు ఇది పెట్టాం సార్. అమ్మ మీరు చెప్పండి. అంటే ప్లాస్టిక్ దాంట్లో మనం ఇప్పుడు వాడకూడదని చెప్పారు కదా సార్, ప్లాస్టిక్ యూజ్ చేయకుండా మనం నేచురల్ గా ఉంచి అంటే ఇది బాగుంటుంది పర్మనెంట్ గా. అది డ్రమ్ తో పెట్టుకుని మీరు చేస్తున్నారో లేదో మనకి వాళ్ళకి తెలియదు కాదు కదా, ఇదే ఏకంగా ఉంటుకోద్ది అనేసి పెట్టుకున్నాను సార్. మీరు చెప్పండి అమ్మా. కవర్లు పెట్టి పెట్టి అయ్యి పడిపోతుంది సార్, చాలా రిస్క్ అనిపించింది సార్. చాలా ఇది పెట్టిన తర్వాత మాత్రం చాలా హ్యాపీగా ఉంది. తయారు చేసుకోవడానికి కూడా మాకు సింపుల్ గా ఉంది. వేసుకోవడానికి ఇంకో మనిషిని కూడా తీసుకురావాల్సి వచ్చింది సార్. కవర్లు పట్టుకోవడం ఒక ఇద్దరు ముగ్గురు చేరిందంటే వలిగిపోవడం, మళ్ళీ అదే కాకుండా కర్రల ముందు పెత్తయించుకుంటారు సార్. 4 కర్రలు నరికి తెచ్చుకుంటారు, మేమే తెచ్చుకుంటారు. కర్రలు తెచ్చుకొని పాతుకొని కట్టుకున్నప్పటికీ అవి మళ్ళీ పడిపోయి, మీరు ఎప్పుడు గాడేసిందంటే పడిపోయి డౌట్ సార్. ఇదే ఫిట్ అనుకోండి. ఇప్పుడు ఇది మాత్రం మాకు చాలా ఉపయోగపడింది సార్. అందరూ ఐసీఆర్పీలు కూడా కట్టించేసాము, ఇంకా మిగతా రైతులకు కూడా చెప్తున్నాం, కడతామని ముందుకు వస్తున్నారు. సో దీంట్లో ఒకేసారి ఎంత మోతాదులో చేయొచ్చు మన ఏదైనా? 500 లీటర్లు కంపల్సరీ. సో అదే డ్రమ్ అయితే సో ఏ విధంగా అయితే ఓన్లీ ద్రవజీవామృతం ఒక్కటే తయారు చేసుకునే వాళ్ళం సార్. అది ఒక ట్రిప్ కి ఆ సీజన్ అంతా కూడా వచ్చేది కాదు. ఇదేంటంటే శాశ్వతంగా దీంట్లో కషాయాలు. సో ఈ విధంగా మనం బహుళ పంటలు గట్ల పైన మరియు మన ప్రధాన పంటలు బహుళ పంటలు ఏ కాలమైనా, అది శీతాకాలమా, వర్షాకాలమా, లేకపోతే ఎండాకాలమా, 360 రోజులు పండించడానికి కూడా ఇది ఉపయోగపడుతుందమ్మా. ఓకే అమ్మా, మీ అందరికీ కూడా ధన్యవాదాలు. మనం ఏటీఎం ప్లాట్లో బహుళ పంటలు చూస్తున్నాము. చక్కగా క్యాడరు ఒక 20 సెంట్లలో ఈ విధంగా ఏటీఎం మోడల్ వేసుకున్నారు. ఏటీఎం మోడల్కి కావాల్సినటువంటి ప్రకృతి సాగు పద్ధతులు అవలంబించడానికి వీలుగా ఒక శాశ్వత జీవామృతం బిట్టు కూడా మనం పెట్టుకున్నారు, మనకు కనబడుతుంది చూడొచ్చు. సో ఈ విధంగా ఏటీఎం మోడల్ నిరంతర ఆదాయం కోసం మనం చేసుకోవడానికి వీలు పడుతుంది. సో ఇది మన క్యాడర్ ఇక్కడ గొరపల్లిలో ఈ విధంగా ఏటీఎం మోడల్ వేసుకుంటూ నిరంతర ఆదాయాన్ని తీసుకుంటున్నారు. చూడొచ్చు మనం అంత క్రాప్ డైవర్సిటీ, అన్ని క్రాప్స్ ఉన్నాయి ఇక్కడ. మనకి సుమారుగా 18 రకాలు నుంచి 20 రకాల పంటలు ఉన్నాయి. సో